5 కోట్లు ఆంధ్రప్రదేశ్ దాని లాభం వచ్చే మార్గాలన్నీ ఒకే ఒక వ్యక్తి రచ్చగొడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే మాత్రం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పులు అందరం కడుతున్నాం, ఆస్తులు ఆయన సంపాదిస్తున్నారు. ఉదాహరణకి మద్యం గురించి మీ అందరికీ తెలుసు. మద్యం మన రాష్ట్రంలో ప్రధాన ఆదాయంలో మద్యం ఒకటి. ఆ మద్యం ఆయన సొంతంగా ఆయన ఫ్యాక్టరీలో తయారు చేసి లాభం ఆయన తీసుకొని ప్రజలకి అప్పులన్నీ ప్రజల మీద కట్టబడ్డారు. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పొద్దున్నే లేచి స్వామివారి సుప్రభాతం పెట్టానండి. పెట్టగానే సిద్ధమా అని యూట్యూబ్లో వచ్చారు. ఇది బండవాడ పొద్దున్నే లేస్తే యూట్యూబ్ పెట్టినా ఎక్కడ పెట్టినా సిద్ధం 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 అని రాష్ట్రం మొత్తం బోర్డు పెట్టుకొని తిరుగుతున్నారు. ఈ నర్సీపట్నం గంగాధర సెంటర్ నుంచి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధమే. దేనికి సిద్ధం అంటే పూర్తిగా పోలవరం పూర్తి చేయడానికి మేము సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదు, ఆ రాజధాని తీసుకురావడానికి సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో అనేక నిరుద్యోగులు కన్నింటిని తొలగడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీ వైఎస్ఆర్సీపీ డ్రామా కంపెనీని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిగి కొట్టడానికి 5 కోట్లు ఆంధ్రులు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీ మన స్థానిక ఎమ్మెల్యే గురించి కొన్ని ఆనిముత్యాలు మీ అందరికీ చెప్పాలి. ఇక్కడ ఆటో సోదరులు ఉంటారు చాలా మంది. గంగాధర సెంటర్ అంటే ఆటో ఫేమస్, ఆటో సెంటర్. మన ఎమ్మెల్యే గారు చెప్తారు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి బొడ్డుపల్లి వరకు రోడ్డు వేస్తారని చెప్తున్నారండి. మీరు రోజు అదే కదా తిరుగుతాం, ఎక్కడ వేసారో మీరు ఒక్కసారి మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. మన ఎమ్మెల్యే పెద్ద డబ్బారాయుడు, మాటలు తప్ప చేతలు చేతకాని వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నర్సీపట్నం ఎమ్మెల్యే. యాక్చువల్ గా మన ఎమ్మెల్యే అయ్యన్న పాత్ర గారితో పోలుస్తుంటారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అసలు అయ్యన్న పాత్ర గారికి మన ఎమ్మెల్యేకి పోలిక ఏమైనా ఉందని చెప్పి ఈ సభసాక్షిగా మీ అందరిని అడుగుతున్నాను. ప్రతి వ్యక్తికి ఒక రోజు వస్తుంది. ఆ విధంగా 2019 మా కర్మకాలి ఒక రోజు నీకు వచ్చిందిరా బాబు. ఆ ఒక్క రోజు నీ రావడం వల్ల మేము 5 సంవత్సరాలు నర్సీపట్నం ప్రజలు నానా బాధలు అనుభవిస్తున్నాం. మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు నర్సీపట్నంలో మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ బాగా ఆలోచించండి. ప్రతి ఇంటికి వెళ్ళి మీకు జగనన్న అమ్మఒడి వచ్చిందా, జగనన్న చేయికి వచ్చిందా, జగనన్న విద్యాదీవెన వచ్చిందా అని చెప్పి ఇంటింటికి తిరిగి మా జగన్ గారు ఇచ్చారు మీకు గుర్తు పెట్టుకుని అంటున్నారు. జగన్ గారు మీ సొంత డబ్బులు ఇవ్వలేదండి, మా డబ్బులే మాకు ఇచ్చారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎమ్మెల్యే గారు జగనన్న ఇచ్చిన పథకాల గురించి చెప్తారు కానీ ఈయన ఏం చేశారనేది మాత్రం ఎప్పుడు చెప్పరు. ఎందుకంటే ఏమి చేయలేదు కాబట్టి. నర్సీపట్నానికి ఎమ్మెల్యే చేసింది శూన్యం. ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఇలాంటి చేతకాని వ్యక్తులు ఎందుకు చేతకాని వ్యక్తులు అంటే నర్సీపట్నానికి 5 సంవత్సరాలు పరిపాలించి ఒక్క సరైన ప్రాజెక్ట్ కానీ సరైన వర్క్ కానీ ఏది చేయలేదు. ఈయన శంకుస్థాపన చేసి పూర్తి చేసిన వరకు ఒక్కటంటే ఒక్కరు కూడా లేదు ఎమ్మెల్యే. ఇంకొక 2 రోజులండి ఈ ఎమ్మెల్యే పదవి, ఇంకొక 2 రోజులు ఉంది. 2 రోజుల తర్వాత ఈ నర్సీపట్నం ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే అయిపోతుందని చెప్పి ఈ సభసాక్షిగా తెలియజేస్తున్నామండి. అదేవిధంగా సీఎం గారి ప్రోగ్రాం జరిగినప్పుడు మీ అందరూ చూస్తుంటారండి. మన ముఖ్యమంత్రి గారు నర్సీపట్నంలో ప్రోగ్రాం పెడతారు, అనకాపల్లిలో స్కూల్ ఆపేస్తారు. నర్సీపట్నం ముఖ్యమంత్రి వెళ్తే అనకాపల్లిలో స్కూల్ ఆపేస్తుంటారండి. చుట్టుపక్కల 40-50 కిలోమీటర్లు మొత్తం స్కూల్ ఆపేసి ఎందుకంటే నర్సీపట్నం ముఖ్యమంత్రి వెళ్తే అనకాపల్లిలో స్కూల్ ఆపేటండి. అంటే మన ముఖ్యమంత్రి గారి విధానం చెప్తున్నాను, అంతా నియంతృత్వం. ఇంకా మళ్ళీ మన దగ్గర స్కూల్లో ఆపేశారు. వెస్ట్ గోదావరిలో ఎగ్జామ్ ఆఫీసర్, ఇంటర్ ఎగ్జామ్ ఆఫీసర్ ముఖ్యమంత్రి ప్రోగ్రాం ఉందని. అంటే ఎటువంటి నియంత్రణ పోకల్లో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. మన మున్సిపాలిటీలో చూస్తున్నారండి. మున్సిపాలిటీ అమ్మ దోమందికి కొడుతున్నారు, ఫాగింగ్ జరుగుతుందా ఇక్కడ మహిళలు చెప్పండి. మున్సిపాలిటీలో ఫాగింగ్ జరుగుతుందా, కాలువలు చేస్తున్నారా, దాన్ని తీయలేదు కదా. మన వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాం స్టేడియంలో జరిగింది. ఏదైనా అందరూ మీకు స్నాక్స్ ఇచ్చారు కదమ్మా, ఒక బిస్కెట్ మిక్చర్ ఇచ్చారు. 5 లక్షల రూపాయలు రాసుకున్నారమ్మా దాని బిల్లు. 5 లక్షల రూపాయలు ఇంటర్ పోయాలి. మన నర్సీపట్నాన్ని పంది కొక్కులు దోచుకున్నది ఎలాగైతే ఉంటాయో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం మన మున్సిపాలిటీని దోచుకుని అంటున్నారు. ఉత్తరవాణి కూడా వెళ్ళి ఉంటారు మన శివరాత్రికి. దానికి 10 లక్షల రూపాయలు బిల్ చేస్తున్నారమ్మా.
మీరు ఆలోచించాలి, నర్సీపట్నం మున్సిపాలిటీలో 7-8 కోట్ల రూపాయలు ఇంటి పన్నులు వస్తాయి. మన నర్సీపట్నం హౌస్ ట్యాక్స్ మన అందరం కట్టి, ప్రాపర్టీ ట్యాక్స్ అయితే హౌస్ ట్యాక్స్ మొత్తం అన్ని కలిపి ఆ 7-8 కోట్లకి కాలువ తీయండి బాబు, మా వార్డులో కాలువ ఎక్కువ కౌన్సిలర్ గారు అడిగితే మా బండికి డీజిల్ కొట్టుకుని డబ్బులు లేవండి అని చెప్తుంటారండి. మరి 7-8 కోట్లు ఎక్కడ పోతున్నాయంటే వైఎస్ఆర్సీపీ నాయకులు జేబులో పోతున్నాయి. మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి పనికిమాలిన చేతకాని వ్యక్తులకి అవకాశం ఇస్తే మరొకసారి నర్సీపట్నం ఆల్రెడీ 10 సంవత్సరాలు వెనకబడిపోయింది, ఇంకా వెనకబడిపోయే అవకాశం ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో అయ్యన్న పాత్ర గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి మనం బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఐక్యత, తెలుగుదేశం జనసేన పార్టీ ఐక్యత, తెలుగుదేశం జనసేన పార్టీ ఐక్యత. ఇంకొక విషయం అండి, మీరు అందరూ గమనించారు, నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.